హలో. గుడ్ మార్నింగ్ అండి. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి రావటం జరిగింది కందుకూరు. చూడండి పల్లెటూర్లకు, సిటీకి ఎంత తేడా ఉంటుందో మీరే చూడండి. పల్లెటూరులో సాయంత్రం అయ్యేసరికి చక్కగా అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటా ఉంటారనమాట. అందరూ గూడా. ఎవరిళ్ళ దగ్గర వాళ్ళు ఉంటారు. రోడ్లు గూడా ఎంత ఎంత నీట్‌గా ఉన్నాయో చూడండి. ఇక్కడ మంచి చెట్లు, గాలి, వెలుతురు ఉండటం మూలాన మంచి ఆరోగ్యం గూడా బావుంటుంది. అదే సిటీల్లో అయితే మాత్రం ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉండటం మూలాన, గాలి, వెలుతురు లేకపోవటం మూలాన అనేక రకాలైనటువంటి జబ్బుల బారిన పడుతూ ఉంటారండి. మరి అపార్ట్‌మెంట్‌లో అయితే చెప్పవసరం లేదండి. అస్సలు ఏమాత్రం గూడా ముందు ఆ గేటు గూడా అసలు ఏమాత్రం డోర్లు తీయకోకుండా ఉంటారండి వాళ్ళంతా గూడా. ఇక వెతుక్కోవాలనమాట గాలి, వెలుతురు కోసం. అదే సిటీల్లో అయితే. పల్లెటూరులో చూడండి సాయంత్రం అయ్యేసరికి అందరూ తొందరగా పనులన్నీ ముగించేసుకొని, సాయంత్రం బయటకొచ్చి చక్కగా మంచిగా సరదాగా అనమాట ముచ్చట్లు చెప్పుకుంటా ఉంటారు. కొంతమంది పాటలొచ్చినోళ్ళు పాటలు పాడుకుంటూ ఉంటారు. స్టోరీలు చెప్పుకుంటా ఉంటారండి పెద్దోళ్ళందరూ గూడా. మాకంతా గూడా ఏ ఏయన్నా పూర్వం జరిగినటువంటి విషయాలను గురించి పెద్దవాళ్ళు చక్కగా చెప్తూ ఉంటారండి. మేమంతా బాగా ఇంట్రెస్ట్‌గా వింటూ ఉంటాము. చూడండి ఎంత ఎంజాయ్ జేస్తున్నారు. అట్లా ఎవరిళ్ళ దగ్గర వాళ్ళు కూర్చొని ఉంటారండి. మధ్యలో ఎళ్ళిపోయి ఏదన్నా స్నాక్స్ ఉంటే తెచ్చుకొని తినుకుంటూ అక్కడే కూర్చొని తింటా ఉంటారు. ఏమన్నా అరటిపళ్ళు గానీ అక్కడ ఏమీ అనిపించదు. అదే సిటీల్లో అనుకోండి ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే ఏదన్నా తిన్నా, చేసినా పక్కింటోళ్ళకి కూడా తెలియకుండా తినేస్తూ ఉంటారు. కానీ పల్లెటూరులో అలా కాదండి. వాళ్ళకున్నటువంటి దాంట్లోనే ఇతరులకు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉంటారు. అందరూ తెచ్చుకొని మా మేనమామ గారి వాళ్ళ కోడలు వీళ్ళందరూ గూడా వాళ్ళంతా వచ్చి కూర్చున్నారండి. మా వదిన గారు, మా ఫాదరు, మదరు వీళ్ళంతా గూడా వచ్చి కూర్చున్నారు. ఏమన్నుంటే చక్కగా వాటిని తినుకుంటూ ఎంజాయ్ చేస్తా కాలం గడుపుతూ ఉంటారండి. అంత ఏదున్నా గూడా పిండి వంటల గురించి ఎలా చేశారు, ఏంటి అనేది తెలుసుకుంటూ ఉంటారు. ఇక పండగలనుకోండి, పండగలైతే చెప్పక్కర్లేదండి. అందరూ గూడా వచ్చేసి కొంతమంది కూర్చొని, నిలబడి కోలాహలంగా ఉంటుందండి. మరి పల్లెటూర్లకి, టౌన్‌లకి ఇదే భేదం. చక్కగా ఉంటది. గాలి, వెలుతురు, ఆక్సిజన్ మంచిగా లభిస్తదండి. చెట్లు చూడండి ఎన్నున్నాయో ఇంటి చుట్టూతా ఏదో చెట్లుంటాయండి. పళ్ళ చెట్లు ఇవన్నీ. గాలి, వెలుతురు మంచి విశాలమైనటువంటి వరండా ఇవన్నీ గూడా బాగుంటాయండి. అరుగులు ప్రతి ఇంటికి గూడా దాదాపుగా ఉంటాయి. ఇక ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం చాలా బావుంటుందండి. అందరూ గూడా ఎక్కడెక్కడి నుంచో వస్తారు. హైదరాబాద్ నుంచి అటు ఇటు వచ్చి సాయంత్రం అయ్యేసరికి ఇట్లా అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ, పాటలు పాడుకుంటూ, ఆటలాడుకుంటూ అసలు ఎంత చిన్నపిల్లలు అక్కడ వచ్చేసి బాగా ఆటలాడుతా ఉంటారండి. ఇక చిన్నపిల్లలైతే చెప్పక్కర్లేదు చాలా సంతోషంగా. మరి పల్లెటూరులో గూడండి ఈ మినరల్ వాటర్ ప్రభావం ఉందండి. ఇప్పుడు అందరిలో గూడా అవేర్‌నెస్ వచ్చింది. మేము అక్కడ కూర్చునేసరికి వచ్చింది. మరి నీళ్ళు మరి పట్టడం జరుగుతుందండి. తాగాలంటే తప్పదు గదా! పల్లెటూరులో గూడా ఇట్లాంటి వాటర్ ఇప్పుడు బాయిలనేవి ఇదివరకుండేయి. ఇప్పుడు అసలు ఏమాత్రం గూడా లేవండి. మేము బావిలోనే మంచినీళ్ళు తెచ్చుకుంటా ఉండేవాళ్ళం. లేదా చెరువులో చలం చే ఏర్పాటు చేసుకొని తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఎవరిళ్ళ దగ్గరికి వాటర్ అనేది అందరికి వస్తుందండి. థ్యాంక్ యూ.